అద్భుత జీవితం కార్యక్రమాన్ని చూచుటకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ స్వాగతం. మీరు మా కార్యక్రమములను ప్రతి శనివారం ఉదయం 7 గంటల నుండి 7:30 గంటల వరకు తప్పక వీక్షించండి. ప్రతిసారి దైవజనులు ఆఖరిలో చేసే ప్రార్థనలో ఏకీభవించి అద్భుతములు పొందండి. తప్పకుండా దేవుడు మీ జీవితంలో, కుటుంబంలో అద్భుతములు జరిగించి మీ ప్రతి అక్కరను తీరుస్తాడు. నా పేరు చుక్కమ్మ, మాది మెటెల్కుంట. అయితే నా కడుపులో ఇది గర్భసంచి మీద ఇది గడ్డొచ్చింది అని హాస్పిటల్ వెళ్ళినాము. హాస్పిటల్ వెళ్తే అక్కడ స్కానింగ్ చేసిండ్రు, మళ్ళీ ఎక్స్రే తీసిండ్రు. గర్భసంచి మీద గడ్డు ఉంది, దానికి ఆపరేషన్ చేయించుకోవాలమ్మా అని చెప్పిండ్రు. నాకంటే ఎక్కువ బాధ మా ఆయన బాధపడి బాగా ఏడ్చి, ప్రభువా నీ చిత్తం అయితే తండ్రి నాకు స్వస్థపరచు, నాకు చాలా నొప్పిగా ఉంది అని శాంతికిరణ్ సార్కు ఫోన్ చేస్తే ఫోన్ ద్వారానే దేవుడు నన్ను స్వస్థపరిచిండు. మళ్ళీ అక్కడ వెళ్ళినాము, హాస్పిటల్ వెళ్తే మళ్ళీ స్కానింగ్ అవన్నీ తీస్తే డాక్టర్లు చూసి ఏం లేదని చెప్పిండ్రు. మళ్ళీ సంతోషంగా సార్తోని ప్రేయర్ చేయించుకొని ఇంటికి వచ్చినాము. నాకు దేవుడు బాగా చేసిండు. దేవునికి నా యొక్క వందనాలు, శాంతికిరణ్ సార్ కూడా నా యొక్క వందనాలు. నా పేరు భాస్కర్, మెటల్కుంట గ్రామము. అయితే నాకు పుట్టినప్పటి నుంచి తలనొప్పి ఉండేది. అది 15 రోజులకోసారి వచ్చేది. ఒక సైడ్ తలనొప్పి 15 రోజులకోసారి వస్తుంటే ఎంతో బాధపడేవాడిని. అయితే శాంతికిరణ్ పాస్టర్ గారికి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకున్నాను. ప్రార్థన చేయించుకుంటే ఒక సైడ్ తలనొప్పి ఇప్పుడు కంప్లీట్గా తగ్గిపోయింది. ఆ తలనొప్పి 15 సంవత్సరాలను బాధించింది. తర్వాత గుండె నొప్పి వచ్చినట్లు నాకు 2-3 సార్లు చాలా గుండెలో నొప్పి వచ్చింది. అప్పుడు కూడా శాంతికిరణ్ ద్వారా ప్రార్థన చేయించుకున్నప్పుడు నాకు ఇమీడియట్గా స్వస్థత కలిగింది. ఆ తర్వాత నేను పాటలు పాడాలని, సింగర్ కావాలని ఎంతో ఆశపడేవాని. సింగింగ్ ప్రాక్టీస్ చేస్తున్న ప్రయత్నంలో గొంతులో మంట వచ్చేది. ఈ విధంగా 3 సంవత్సరాలు ఈ మంట నన్ను ఎంతో పీడించింది. శాంతికిరణ్ ద్వారా ప్రార్థన చేయించుకుంటే ఆ గొంతులో సమస్య కూడా మటుమాయమైంది. దేవునికి స్తోత్రములు. ఇప్పుడు దైవజనులు రెవరెండ్ డాక్టర్ శాంతికిరణ్ గారి ద్వారా దైవ సందేశాన్ని వీక్షిద్దాం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభం కలుగును గాక. మీ అందరికీ మరొకసారి దేవుని సన్నిధిలోకి స్వాగతం పలుకుతున్నాను. వాక్యంలోనికి వెళ్లే ముందుగా మనం చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధులను మా పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు ప్రభువానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తుండగా, ప్రభువా ఈ సమయంలో నీ వాక్యాన్ని మేము ధ్యానించబోతుండగా నీ పరిశుద్ధాత్మ సహాయం అనుగ్రహించండి. ఈ స్థలంలో పొంచిన అంధకార శక్తులను ఏ విధం చేతనను ఇక్కడ నీ వాక్య పరిచయను ఆటంకపరచాలని చూసే శక్తులు సాతానుని యేసునామములో నేను బంధిస్తున్నాను, గద్దిస్తున్నాను, శపిస్తున్నాను. ప్రభువా యేసునామములో సాతాను అనే కంచెర్లు ఈ స్థలమును ఇదిగో వీక్షిస్తున్న ప్రతి బిడ్డని ఇప్పుడే విడిచిపోను గాక. పరిశుద్ధాత్మదేవ, వీక్షిస్తున్న ప్రతి కుమార్తె యొక్క హృదయం తెరవండి, ప్రతి కుమారుడు హృదయం తెరవండి. ప్రతి ఒక్కరు తెరవడిన హృదయంతో నీ వాక్యం వినుటకును, అర్థం చేసుకున్నటకును, జ్ఞాపకం ఉంచుకున్నటకును, నీ వాక్య ప్రకారం జీవించటకును సాయం దయచండి. వాక్యం వింటుండగానే ప్రతి ఒక్కరిలో నీ పరిశుద్ధాత్మ నింపండి నాయన. ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్మ పూర్ణులంగా చేయండి. నీ వాక్యం ద్వారా, నీ పరిశుద్ధాత్మ ద్వారా నానే ప్రజల్ని మీరు అన్ని విషయంలో ఆశీర్వదించమని యేసుక్రీస్తు పరిశుద్ధనామమున ప్రార్థించి వేడుకొంచున్నాను పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. గత 4 వారములుగా మనము దేవుని గురించినటువంటి ప్రత్యక్షతలు మనము ధ్యానిస్తూ వస్తున్నాం. ఈ వారం ఇంకొక ప్రత్యక్షత దేవుని గురించి మనం ధ్యానించుకోబోతున్నాం. అదేమనగా యెహోవా రాహ్ అనగా యెహోవా మన కాపరి. ఈ పేరును దావీదు మరి దేవునికి పెట్టి ఉన్నాడు. యెహోవా రాహ్, యెహోవా మన కాపరి అన్నటువంటి పేరు దావీదు. కీర్తనల గ్రంథము 23వ కీర్తనలో దావీదు దేవునికి పేరు పెట్టి ఉన్నాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుణజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు అని ఈ విధంగా దావీదు యెహోవాకు, యెహోవా నా కాపరి, జెహోవా రాహ్, యెహోవా రాహ్ అనేటటువంటి పేరు దావీదు దేవునికి పెట్టినాడు. ఇది దేవుని గురించినటువంటి ఇంకొక ప్రత్యక్షత. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిందేమనగా దేవుడే మనకు కాపరిగా ఉన్నాడు. కాపరి ఏ విధంగా మరి కాపాడుతాడో, ఏ విధంగా మరి కాపరిగా ఉంటాడో, ఎన్ని విధాలుగా కాపరిగా ఉంటాడో దావీదు బాగా తెలుసు. కారణమేమనగా దావీదు చిన్నప్పుడు ఆయన చేసినటువంటి వృత్తి, ఆయన గొర్రెల కాపరి. ఒక
గొర్రెల కాపరి గొర్రెలకు కాపరిగా ఆయన ఎన్ని విధాలుగా క్షేమం కలగజేయగలడో అన్ని విధాలుగా దేవుడు నా కాపరి, అన్ని విధాలుగా దేవుడు నాకు క్షేమం కలిగజేసే దేవుడని ఈ యొక్క కీర్తనలో దావీదు తెలియజేశాడు. మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే మొట్టమొదట ఆయన పోషించే కాపరి. దేవుడు మనకు పోషించే కాపరిగా ఉంటున్నాడు. హల్లెలూయా. ఒక గొర్రెల కాపరి మొట్టమొదట ఆయన గొర్రెల్ని పోషించేవాడుగా ఉంటాడు. నాకు యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుణజేయుచున్నాడు, శాంతికరణ జలముల వద్ద నన్ను నడిపించుచున్నాడు అంటున్నాడు. అనగా ఈ వాక్యంలోని అర్థము ఆయన నన్ను పోషించే కాపరి. గొర్రెల కాపరి గొర్రెలను ఏ విధంగా మంచి పచ్చిక బయలు కలిగిన ప్రదేశాలకు నడిపించి వాటిని పోషిస్తాడో, శాంతికరమైన జలముల వద్దకు నడిపించి వాటికి నీరునిస్తాడో, దాహం తీరుస్తాడో, ఆ విధంగా దేవుడు మనల్ని పోషించే కాపరి అని దావీదు ఇక్కడ రాస్తున్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువుకే మహిమ కలుగును గాక. ఆమేన్. ఇశ్రాయేలీయులను దేవుడు ఐగుప్తు దేశపు బానిసత్వంలో నుండి ఆయన మోషే నాయకత్వంలో విడిపించి ఎర్ర సముద్రం దాటించి అరణ్య ప్రయాణంలోకి దేవుడు వారిని తీసుకొని వచ్చినప్పుడు అరణ్య ప్రయాణంలో లక్షల సంఖ్యలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు వారు అరణ్యంలో భూమి ఎక్కడ దున్నలేదు, విత్తనాలు ఎక్కడ విత్తుకోలేదు, పంట కోసుకోలేదు, కూర్చుకోలేదు. వారు చేసుకున్నటువంటి పంట యొక్క ఫలంను వారు తినలేదు. కానీ దేవుడు ఆశ్చర్యకరంగా వారికి ఆకాశం నుండి మన్నాను కురిపించాడు. మన్నాను కురిపించి దేవుడు వారిని పోషించాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువుకే మహిమ కలుగును గాక. బండలో నుండి వారికి నీళ్లను రప్పించాడు, వారి దాహం తీర్చాడు. 40 సంవత్సరంలో వారెక్కడా విత్తనాలు విత్తలేదు, అరణ్య ప్రయాణంలో భూమి దున్నుకోలేదు, పంట కోసుకోలేదు. కానీ దేవుడి అద్భుత రీతిగా వారిని పోషించి నడిపించాడు. దీని ద్వారా ఆయన పోషించే కాపరి అని మనకు తెలుస్తుంది. అంతేకాకుండా దావీదు మరి సౌలు నుండి తరమబడినప్పుడు, మరి అంతేకాకుండా రాజు అయిన తర్వాత కూడా తన కుమారుడైనటువంటి అబ్షాలోము నుండి తరమబడినప్పుడు అద్భుత రీతిగా దేవుడు కొన్ని సంవత్సరములు దావీదును అరణ్యంలో పోషించాడు. కనుక దేవుడు ఏ విధంగా పోషిస్తాడో దావీదుకు బాగా తెలుసు. కనుకనే ఆయన మరి దేవుణ్ణి ఆయన పోషించే కాపరిగా దావీదు ఎరిగి ఉన్నాడు. ఇశ్రాయేల్ దేశంలో ఒకసారి భక్తిహీనత బాగా ప్రబలిపోయినటువంటి దినాల్లో ఏలియా ప్రవక్త మరి దేవుని కొరకు సాక్షిగా ఉంటున్నటువంటి దినాల్లో ఆయనను పోషించేవారు ఇశ్రాయేల్ దేశ ప్రజల్లో ఎవరు లేరు. ఆయన ఇంటికి పిలిచి భోజనం పెట్టేవారు ఎవరు లేరు. అటువంటి సమయంలో దేవుడు ఆయనను ఇశ్రాయేల్ దేశంలో అరణ్యంలోనికి వెళ్ళి కేరీత్ అనే వాగు దగ్గర ఉండు, నీకు నేను కాకులతోటి ఆహారం పంపిస్తానని దేవుడు చెప్పాడు. అప్పుడు దేవుడు చెప్పిన విధంగా ఏలియా ప్రవక్త కేరీత్ వాగు దగ్గరకు వెళ్ళి ఆయన కనిపెట్టుకున్నప్పుడు దేవుడు ఉదయం సాయంత్రము కాకుల ద్వారా రొట్టెను మాంసమును ఏలియాకు పంపించి దేవుడు ఏలియాను పోషించాడు. కొన్ని రోజులైన తర్వాత వాగు ఎండిపోయిన తర్వాత ఏలియాను దేవుడు తూరు సీదోను ప్రాంతంలో ఉన్నటువంటి సారెపతి అనేటటువంటి పట్టణాన్ని పంపించి అక్కడ ఒక విధవరాలు ఇంట్లో ఉంచి ఆయనను ఏలియా ప్రవక్తను దేవుడు పోషించాడు. ఆ ఏలియా ప్రవక్త ద్వారా ఆమెను పోషించాడు, ఆమె ద్వారా ఏలియా ప్రవక్తను పోషించాడు. ఈ విధంగా దేవుడు మరి ఆయన పోషించే కాపరి అని మనము గ్రహించగలం. హల్లెలూయా. అంతేకాకుండా ఆయన 2000 సంవత్సరాల క్రితం ఈ లోకంలోనికి ఆయన మానవ శరీరధారిగా దిగి వచ్చినప్పుడు, యేసుక్రీస్తుగా ఈ లోకంలోనికి ఆయన దిగి వచ్చినప్పుడు ఆయన ప్రజలకు దేవుని రాజ్యపు సంగతులు బోధిస్తున్నప్పుడు ఒక్కొక్కసారి ప్రజలు ఆయన దగ్గర భోజన పానములు మానివేసి వాక్యం వింటూ ఉండేవారు. అటువంటి సమయాల్లో ఒకసారి ఆయన 5 రొట్టెలు 2 చేపలను 5,000 మంది కంటే ఎక్కువమైనటువంటి ప్రజలకు ఆహారమేలాగా దీవించి పంచిపెట్టాడు. ఇంకొకసారి 3 రోజులు ప్రభు దగ్గర ప్రజలు ఉండి వాక్యం వింటున్నటువంటి సమయంలో 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలను 4,000 మంది ప్రజల కంటే ఎక్కువ మందికి ఆయన ఆహారమేలాగా దీవించి పంచిపెట్టాడు. ఈ విధంగా ఆయనే పోషించేటటువంటి కాపరి ఆయన అనేక సందర్భాల్లో రుజువుపరుచుకున్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువుకే మహిమ కలుగును గాక. మరి ఈ దినాల్లో కూడా ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఇచ్చిన బిడ్డలను ఆయన అద్భుత రీతిగా పోషించేటటువంటి దేవుడు. ఆయన మనకు మంచి కాపరి.
మనల్ని పోషించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచినట్లయితే నేను ఏమి తినాలి, ఏమి త్రాగాలి అని నీవు చింతించాల్సిన అవసరం లేదు. ప్రభువే నీ గురించి చింతించి ఆయన నీకు అవసరం అన్నిటినీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నిన్ను పోషించే కాపరి ప్రభువైన యేసుక్రీస్తు. రెండవదిగా ఆయన నడిపించే కాపరి. ఇక్కడ 23వ కీర్తన 3వ వచనంలో మనం చూసినట్లయితే, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. ఆయన తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు అని చెప్తున్నాడు. మనల్ని ఆయన నడిపించే కాపరి ఆయన. మనము ఏ మార్గంలో వెళ్ళాలి, ఆయన మనల్ని గైడ్ చేసేటటువంటి కాపరి. శత్రువుల నుంచి దావీదు మరి ఆయన తలదాచుకుంటున్నటువంటి సమయంలో అరణ్యంలో ఆయన దేవుని యొక్క గైడెన్స్ ప్రకారం ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ తలదాచుకోవాలి, ఏ మార్గంలో వెళ్తే అతని క్షేమం ఉంది అన్నీ తెలుసుకునేవాడు. హల్లెలూయా. ఆయన 2000 సంవత్సరాల క్రితం ఈ లోకంలోని మానవ శరీరధార దిగి వచ్చినప్పుడు యేసుక్రీస్తు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవడూ రాడు అని ప్రభు సెలవిచ్చాడు. ఆయన మనల్ని తన నామమును బట్టి నీతి మార్గంలో నడిపించేటటువంటి దేవుడు. ఈ లోకంలో మార్గములన్నీ చెడిపోయినటువంటి మార్గాలు. ఏ మార్గంలో పోయినా కానీ మనకు క్షేమం లేదు. ప్రభువైన యేసుక్రీస్తు మార్గంలో వెళ్ళినటువంటి వారే పరలోక రాజ్యాన్ని చేరగలరు. ప్రభువే మనల్ని నడిపించేటటువంటి కాపరి. ఆయన మనల్ని ఏ విధంగా గొర్రెల్ని మంచి మార్గంలో దావీదు నడిపించాడో ఆ విధంగా మనల్ని మంచి మార్గంలో నడిపించేటటువంటి దేవుడు. నా పెద్ద కుమారుడు 13 సంవత్సరాల వయస్సులో చెడ్డ స్నేహాలు బట్టి ఇల్లు విడిచిపెట్టి పారిపోవడం జరిగింది. అప్పుడు మా కుటుంబీకులు, బంధువులు, మిత్రులు అందరూ ఎంతో బాధపడ్డారు, ఎంతో వెతికారు, ఎక్కడా దొరకలేదు. ఇంత పెద్ద భారతదేశం, ఇంతమంది ప్రజలు జనాభా కలిగిన దేశంలో ఎక్కడికి వెళ్ళాలో కనుక్కోవడం చాలా కష్టం. నేను దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేశాను, ప్రభువా ఎక్కడున్నాడు నా కుమారుడు, నువ్వు బయలుపరచు ప్రభు అన్నప్పుడు ఆయన కరెక్ట్గా ఏ పట్టణంలో ఉన్నాడో ఆ పట్టణం పేరును దేవుడు నాకు బయలుపరిచాడు. ఆ పట్టణానికి వెళ్ళాను. నేను వెళ్ళిన తర్వాత ఎక్కడ ఉన్నాడో ప్రభువా ఈ పట్టణంలో నాకు తెలియదు, నువ్వే నన్ను నడిపించు ప్రభు అన్నప్పుడు కరెక్ట్గా నా కుమారుడు ఎక్కడున్నాడో అక్కడికే దేవుడు నన్ను నడిపించాడు. తప్పిపోయినటువంటి గొర్రెవలే ఉన్నటువంటి నా కుమారుడిని తీసుకొని నేను క్షేమంగా ఇంటికి రావడం జరిగింది. ఆ విధంగా మనల్ని కరెక్ట్గా ఆయన నడిపించేటటువంటి దేవుడు. ఆయనకు మన జీవితాన్ని అప్పగించుకుంటే చాలు, ఆయన ఏ మార్గంలో మనం నడవాలో అన్నీ మనల్ని సరిగ్గా నడిపించేటటువంటి దేవుడు. ఆయన నడిపించేటటువంటి కాపరి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువుకే మహిమ కలుగును గాక. ఇశ్రాయేలీల ప్రయాణంలో ఆయన తోడయుండి వారు ప్రతినిత్యం ఏ మార్గంలో వెళ్ళాలో వారికి బోధిస్తూ నడిపించినటువంటి దేవుడు. ఆత్మీయంగా కూడా ఆయన మనల్ని సరైన మార్గంలో నడిపించేటటువంటి కాపరి అయి ఉన్నాడు. మూడవదిగా ఆయన కాపాడే కాపరి. హల్లెలూయా. 23వ కీర్తన 4-5 వచనాలు మనం చూసినట్లయితే, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదువు, నూనె